decentralized cryptocurrency based on Kibo Chain and Binance Smart Chain. KBC is the utility token on Kibo Coin. And now, KBC is pre-listed in Bitmart Exchange. Get ready for Trade the KBC in Bitmart at April 24th. Prepare your bags, fasten your seatbelt, and pushing the KBC in crypto space. We believe with Bitmart, the first exchange on listed KBC is ready to go into the moon. Good morning, my dear friends. Heartily welcome to our channel. My dear friends, ఇంతవరకు మీరు చూశారు. ఆన్ 30th ఏప్రిల్ నుంచి ప్యాన్కేక్ స్వాప్లో మన కాయిన్ని ట్రేడింగ్కి ఇస్తున్నారు. అదేవిధంగా ప్యాన్కేక్ స్వాప్లో వచ్చేస్తే మనకు స్వాప్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కేబీసీని డాలర్ల నుంచి ఐఎన్ఆర్లోకి స్వాప్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అదే ప్యాన్కేక్ స్వాప్లో వచ్చిన తర్వాత ఎలా మనం స్వాప్ చేసుకోవాలి అనేది నేను ఒక వీడియోని క్లియర్గా మీకు చేసి చూపిస్తాను మై డియర్ ఫ్రెండ్స్. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా షేర్ చేయండి. అదేవిధంగా లైక్ అనేది మీరు చేసినట్లయితే నాకు ఇంకా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది. నేను అలా నాకు ఇంట్రెస్ట్ అయినప్పుడు ఈ విధంగా రాత్రి 12 o'clockకి కూర్చొని హ్యాపీగా మీకు ఇన్ఫర్మేషన్ని అందిస్తూ ఉంటాను మై డియర్ ఫ్రెండ్స్. డోంట్ ఫర్గెట్ డూ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఒక మార్కెట్ క్యాప్ కాయిన్ జికో. ఇందులో మనం ఓపెన్ చేసి ఇది గ్లోబలీ ఇంటర్నేషనల్లీ మార్కెట్. దీంట్లో అన్ని క్రిప్టో కరెన్సీస్ గురించి మనం తెలుసుకోవచ్చు. ఎంత డీప్గా తెలుసుకోవచ్చు అంటే టోటల్ A to Z మనము దీంట్లో తెలుసుకోవచ్చు. ఇప్పుడు మన కేబీసీ ది గ్రేట్ ఇండియన్ కోహినూర్ కాయిన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ మనం ఎంటర్ చేద్దాం. ఆల్రెడీ నేను ఎంటర్ చేసి ఒకసారి చూశాను. మిమ్మల్ని కూడా సంతోషంగా ఒకసారి చూపిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. మనది ఇక్కడ ఉంది కేబీసీ. ఎంతో స్ట్రగుల్ పడి ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చింది మనకు కేబీసీ. చూడండి, దీనిపైన మనం క్లిక్ చేద్దాం. ఎంత డీప్గా వెళ్తుందంటే దీంట్లో మనం పూర్తి సమాచారం తీసుకోవచ్చు. ఈరోజుది మార్కెట్ ఇది చూడండి. ఫుల్లీ డైల్యూట్ వాల్యుయేషన్ 24 hours. చూడండి 24 hours ఎంత పోయింది, 94,284. ఇక్కడ టోటల్ సప్లై, మ్యాక్సిమం సప్లై. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ ఇక్కడ మన కాంటాక్ట్ అడ్రస్ చూడొచ్చు. వెబ్సైట్ చూడొచ్చు, keyboard.net, వైట్ పేపర్ ఇక్కడ చూడొచ్చు. మనది ఏ నెట్వర్క్లో వర్క్ అవుతుంది అనేది కూడా చూడొచ్చు. బిఎస్సి స్కాన్లో, మన కమ్యూనిటీ టెలిగ్రామ్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, అదేవిధంగా గిట్హబ్లో. ఏపీఐ ఐడి అది ఇంపార్టెంట్ అండి. ఐడి కూడా ఇక్కడ ఇచ్చినారు. చైన్, ఏ చైన్లో మనది నడుస్తుందంటే ఎవరైనా అడిగితే చెప్పండి. బిఎన్బి చైన్ ఎకోసిస్టమ్. హిస్టరీ, హౌ డూ యూ ఫీల్ అబౌట్ కేబీసీ టుడే? చూడండి 93% ఏమని చూపించారు, హైక్లో చూపించారు 93%. అదేవిధంగా వేర్ కెన్ యూ బై కిబో కాయిన్,
మనం కీబో కాయిన్ ఎక్కడి నుంచి కొనుక్కోవచ్చు అంటే ప్రస్తుతానికి ఒకే ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి బిట్మార్ట్ని చూపించారు. అదేవిధంగా ఇక్కడ చూడండి ఎక్స్చేంజ్ చూపించారు. ఎక్స్చేంజ్ పేరు కేబీసీ యూఎస్డిటీ స్పేర్ 22%. టోటల్ 24 అవర్స్లో మనం 24 అవర్స్లో ఎంత వాల్యూమ్ ట్రాన్సాక్షన్ అయిందంటే చూడండి $94,282ని $94,282 ట్రేడ్ అయింది. వాల్యూమ్ 100% అనేది అయింది. అదేవిధంగా మనం ఇన్ఫో చూసాం, మార్కెట్ని చూసాం, అదేవిధంగా న్యూస్ని కూడా చూడొచ్చు. సిమిలర్ అలాంటి కాయిన్స్, హిస్టారికల్ డేట్స్ అవన్నీ మనము చాలా దీంట్లో ప్రతిదీ డీప్గా ఉంటుంది. మీరు కూడా ఓపెన్ చేసి ఎవరికైతే తెలియదో వాళ్ళంతా దీంట్లో ఓపెన్ చేస్తే మొత్తం డీటెయిల్స్ A to Z అనేది దీంట్లో వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, మీరు కూడా చూసుకోండి. నెక్స్ట్ ప్యాన్కేక్ స్వాప్లో వస్తున్నట్లే ఏ విధంగా మనం ఐఎన్ఆర్లోకి కాయిన్కి కన్వర్ట్ చేసుకోవాలి అనేది నేను క్లియర్గా ఒక వీడియో అనేది చేసి చూపిస్తాను. మై డియర్ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మై డియర్ ఫ్రెండ్స్, మన కేబీసీ కాయిన్ని, ఇండియన్ కోహినూర్ కాయిన్ని మన మెటామాస్క్లో కానీ ట్రస్ట్ వ్యాలెట్లో కానీ ఏ విధంగా మనం కొత్తగా టోకన్ని యాడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఉన్న అడ్రస్ని నేను ఈ అడ్రస్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. మీరందరూ ఖచ్చితంగా ఈ టోకన్ని మీ యొక్క వ్యాలెట్లో ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున్నే ప్యాన్కేక్ స్వాప్ వచ్చినప్పుడు ఇది ఉపయోగపడుతుంది. ఈ అడ్రస్ని కాపీ చేసుకున్నాను. ఇప్పుడు నేను మెటామాస్క్ వ్యాలెట్లోకి వస్తాను. నా యొక్క మెటామాస్క్ వ్యాలెట్ ఉంది చూడండి, ఓపెన్ అవుతా ఉంది. ఆ అడ్రస్ని కాపీ చేసుకున్న తర్వాత మీ యొక్క మెటామాస్క్ వ్యాలెట్ ఓపెన్ చేసి ఓపెన్ అవుతా ఉంది. ఒక ఫ్యూ సెకండ్స్ అండి. ఓకే, ఇప్పుడు నా యొక్క మెటామాస్క్ వ్యాలెట్ ఓపెన్ అయింది. దీంట్లో మన కేబీసీ, మన కీబో కాయిన్ ఏ నెట్వర్క్లో ఉందంటే బిఎన్బి స్మార్ట్ చైన్. దీంట్లోను సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఇంపోర్ట్ టోకెన్ అనేది ఉంటుంది. ఇంపోర్ట్ టోకెన్ పైన క్లిక్ చేయాలి. ఇది నా యొక్క బిఎన్బి స్మార్ట్ చైన్లో నా దగ్గర ఉన్న టోకన్స్ ఇవి. ఇది కింగ్ లైఫ్ ఉంది, ఐస్ ఉంది, పీపీ క్యాష్ ఉంది. ఇప్పుడు నేను ఇంపోర్ట్ టోకెన్ పైన క్లిక్ చేస్తాను. ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. తర్వాత కస్టమ్ టోకెన్ పైన క్లిక్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ అనేది. ఈడ కస్టమ్ టోకెన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా డాష్ బోర్డు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఉంది కదా టోకెన్ అడ్రస్. ఇక్కడ మనము ఏదైతే కాపీ చేసుకున్నానో ఆ అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన ఒక ఫ్యూ సెకండ్స్లోనే టోకెన్ సింబల్ కేబీసీ, టోకెన్ డెసిమల్ 18, తర్వాత ఇంపోర్ట్ అని వస్తుంది. మనం ఇంపోర్ట్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా చూడండి టోకెన్ ఇంపోర్టెడ్ సక్సెస్ఫుల్లీ కేబీసీ. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి క్లియర్గా కనపడుతుంది కేబీసీ టోకెన్. ఇప్పుడు ఇది మనం ఏదైతే ఎక్స్చేంజ్లో కొనుక్కున్న కాయిన్స్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకొని భద్రంగా ఉంచుకోవచ్చు. మనం ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు ఎక్స్చేంజ్లోకి ట్రాన్స్ఫర్ చేసి మనకు
కాయిన్స్ని అమ్ముకోవచ్చు. దీని కేబీసీ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి, రిసీవ్డ్ అండ్ సెండ్. మనము ఈ వ్యాలెట్లో కాయిన్స్ని పెట్టుకోవాలి అంటే ఎక్స్చేంజ్లో నుంచి ఇక్కడ రిసీవ్ అనే అడ్రస్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఒక అడ్రస్ అనేది వస్తుంది. నేను మళ్ళీ క్లియర్గా మీకు ఒక వీడియో అనేది చేస్తాను. ఇప్పుడు మీకు ఒక ఇంట్రొడక్షన్ మాత్రమే చూపిస్తున్నాను. ఈ అడ్రస్ని కాపీ చేసి ఆ యొక్క ఎక్స్చేంజ్లో సెండ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈ అడ్రస్ అక్కడ కాపీ చేసి సబ్మిట్ కని క్లిక్ చేస్తే మన యొక్క కాయిన్స్ ఈ వ్యాలెట్లోకి ఇక్కడికి వచ్చేస్తాయి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.